Hello everyone, welcome back to our channel Fluent Spoken English. This is Satyankam Reddy. ప్రీవియస్ క్లాస్లో మనం ఒక పని చేయడం అలవాటు చేసుకున్నాను అనే స్ట్రక్చర్ నేర్చుకున్నాం. గుర్తుంది కదా? ఏంటి? గాట్ యూస్ టు V4, డిడ్ంట్ గెట్ యూస్ టు V4. ఓకే, అంటే ఒక పని చేయడం నేను అలవాటు చేసుకున్నాను, లేదా అలవాటు చేసుకోలేదు, లేదా నాకు అలవాటు అయింది. ఓకే, సో మరి దానికి ప్రెజెంట్ ఏంటో ఈరోజు క్లాస్లో చూద్దాం. ఓకేనా? జనరల్గా నేను ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అంటే మనకి ఇంతకుముందు అలవాటు లేదు. ఓకేనా? లేదా జనరల్గా అలవాటు లేదు, కానీ ఇప్పుడు నేను ఆ పని అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను అంటున్నాం కదా, ఇప్పుడు అలవాటు పడుతున్నాం అంటాం కదా. ఒక వాతావరణానికి కానీ ఏదైనా మనకి రాని పనులకు కానీ మనం ఇప్పుడు అలవాటు పడుతున్నాం అంటాం కదా. అలాంటప్పుడు మరి ఏ స్ట్రక్చర్ యూజ్ చేస్తున్నాం? సో ఈరోజు క్లాస్లో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్, యాజ్ ఐ టోల్డ్ యూ లాస్ట్ టైం, మనకి ఈ స్ట్రక్చర్స్ అన్నీ కలిస్తేనే మనం మాట్లాడగలుగుతాం. సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఉంటే కనుక డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఓకే, సో ప్రతిదానికి నీట్గా రాసుకోండి. ఎగ్జాంపుల్స్ ఇంక్లూడింగ్ స్ట్రక్చర్స్ అండ్ ఆల్ అన్నీ నీట్గా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. అయితే మనకేంటంటే లైక్ ఇండివిజువల్ స్ట్రక్చర్స్ నేర్చుకోవడం వల్ల ఆ స్ట్రక్చర్ వరకు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తాం, బట్ ఇవన్నీ కలిస్తేనే మాట్లాడగలం. దానికోసం ఏంటంటే మనం సెపరేట్గా తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసాము. అంటే లైక్ కోర్స్ వైజ్, ఇలా స్ట్రక్చర్స్ వైజ్ కాకుండా కోర్స్ వైజ్, కాన్సెప్ట్స్ వైజ్. అంటే మనం ఫస్ట్ 6 టెన్సెస్ నేర్చుకున్నాం, ఆ 6 టెన్సెస్ ఒక కాన్సెప్ట్. తర్వాత 6 ఎబిలిటీస్ నేర్చుకున్నాం, 6 ఎబిలిటీస్ ఒక కాన్సెప్ట్. ఇప్పుడు మనం హ్యాబిచువల్ యాక్షన్స్, హ్యాబిట్స్ నేర్చుకుంటున్నాం, ఇదంతా ఒక కాన్సెప్ట్. మళ్ళీ ఒక్కొక్క కాన్సెప్ట్ వైజ్ నేర్చుకొని కాన్సెప్ట్ మీద స్టోరీస్ చేయాలి. మళ్ళీ ఆ 2 కాన్సెప్ట్లు కలిపి స్టోరీ చేయాలి. ఇప్పుడు 3rd కాన్సెప్ట్ అవుతుంది, ఈ 3 కాన్సెప్ట్లు కలిపి స్టోరీ చేయాలి. ఇలా అయితేనే, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, అన్నీ కనెక్ట్ చేసుకుంటేనే మనకు ఒక లాంగ్వేజ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో దానికోసమని మనం ఒక ప్రోగ్రామ్, నేను చెప్పాను కదా తెలుగు టు ఇంగ్లీష్ ఈజీ చేసాము, మన యాప్లో ఉంటుంది. ఫ్లూయెంట్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్లే స్టోర్లో అండ్ యాప్ స్టోర్లో రెండిట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో ఎవరికైనా ఏంటంటే నేను ప్రాపర్గా ఒక ఆన్లైన్ గైడెన్స్తో ఒక కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక సో 200% మీకు అది హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, దాని లింక్ మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం ఈ వీడియోలో. జస్ట్ ఫాలో అవ్వండి. దాంట్లో ఫస్ట్ 3 క్లాసెస్ ఫ్రీగానే ఉంటాయి. యూ జస్ట్ ఫాలో దెమ్, దెన్ యూ గెట్ ద కంప్లీట్ ఐడియా అండ్ క్లారిటీ. ఓకే, రైట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మనకి ఇప్పుడు ఒక పని అలవాటు చేసుకుంటున్నాను. ఇప్పుడు మరి దానికి స్ట్రక్చర్ ఏమొస్తుంది అంటే, ఐఎమ్ గెటింగ్ యూస్ టు V4. నెగిటివ్, ఐఎమ్ నాట్ గెటింగ్ యూస్ టు V4 ఓన్లీ ఫర్ ఐ. అంటే తెలుసు కదా, యామ్ అనేది మనం ఐకి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్, ఈజ్ గెటింగ్ యూస్ టు V4. నెగిటివ్, ఈజెంట్ గెటింగ్ యూస్ టు V4. సో ఈజ్ అనేది దేనికి? హీ, షీ, ఇట్, దీనికి యూజ్ చేస్తాం. నెక్స్ట్, ఆర్ గెటింగ్ యూస్ టు V4. అండ్ నెగిటివ్, ఆన్ గెటింగ్ యూస్ టు V4 ఫర్ వి, యూ, దే. ఓకే, ఐఎమ్ గెటింగ్ యూస్ టు V4, ఐఎమ్ నాట్ గెటింగ్ యూస్ టు V4 ఫర్ ఐ. ఈజ్ గెటింగ్ యూస్ టు V4, isn't getting used to V4 for he, she, it. Are getting used to V4, aren't getting used to V4 for we, you, they. ఓకే, మరి దీని మీనింగ్ ఏంటి చెప్పాను ఆల్రెడీ మీకు. ఏంటి? ఒక పని చేయడం అలవాటు చేసుకుంటున్నాను, ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను ఇంకా. ఓకేనా? నాకు అలవాటు లేదు. ఓకే, నేను ఇప్పుడు అలవాటు చేసుకుంటున్నాను. నెగిటివ్, అలవాటు చేసుకోవట్లేదు. అలాగే అలవాటు అవుతుంది, అలవాటు అవ్వట్లేదని కూడా యూజ్ చేయొచ్చు. అయితే మనకి ఇక్కడ ఇంత పెద్ద స్ట్రక్చర్ కదా, స్ట్రక్చర్ గుర్తుపెట్టుకోవడం అంత ఇంపార్టెంటో మనకి నోరు తిరగడం కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు స్పీక్ ఎ లాంగ్వేజ్, సో వీ నీడ్ ప్రాక్టీస్. సో వీ నీడ్ టు ప్రాక్టీస్ ఆల్ ద స్ట్రక్చర్స్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. అంటే మనకి దీనికి ఇదే స్ట్రక్చర్ యూజ్ చేస్తామని తెలియాలి ఫస్ట్ థింగ్. యాజ్ వెల్ వొకాబులరీ, మనకి వర్డ్ పవర్ తెలియాలి. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ కాల్డ్ ఫ్లూయెన్సీ. ఓకే, అంటే మన టంగ్ మనకి సపోర్ట్ చేయాలండి. మనందరికీ ఉండే కామన్ ప్రాబ్లం మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ని మనం తగ్గించుకోగలిగితే మన ఇంగ్లీష్ కూడా ఏంటంటే తెలుగులాగే ఒక స్మూత్గా ఒక ఫ్లో వస్తుంది అనమాట. ఓకే, స్ట్రక్చర్ గుర్తుంది కదా. ఐఎమ్ గెటింగ్ యూస్ టు V4, ఐఎమ్ నాట్ గెటింగ్ యూస్ టు V4 ఫర్ ఐ. ఈజ్ గెటింగ్ యూస్ టు V4, isn't getting used to V4 for he, she, it. Are getting used to V4, aren't getting used to V4 for we, you, they. So you can see the structure here. అయితే దీని యూసేజ్ ఏంటి, ఎలా యూజ్ చేస్తాం? ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ఉదయాన్నే లేచి అలవాటు లేదు. ఈ స్ట్రక్చర్ గుర్తుందో మర్చిపోయారా? మాకు ఉదయాన్నే లేచే అలవాటు లేదు. అలవాటు ఉంది, అలవాటు లేదు అంటే మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకున్నాం. వీఆర్ నాట్ యూస్ టు వేకింగ్ అప్. వీఆర్ నాట్ యూస్ టు వేకింగ్ అప్ ఎర్లీ, లేదా వీఆర్ నాట్ యూస్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఓకేనా? మాకు ఉదయాన్నే లేచే అలవాటు లేదు, కానీ మా నాన్నగారు మాకు వార్నింగ్ ఇచ్చారనమాట, అర్లీగా లేవమని ఇచ్చారు. ఫస్ట్ డేలో మనం నేర్చుకున్న స్ట్రక్చర్ సింపుల్ పాస్ట్. మై ఫాదర్ వార్న్డ్ us
అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మా బ్రదర్ ఉన్నాను అనుకుందాం. మై ఫాదర్ వార్న్డ్ us, ఏమని వార్నింగ్ ఇచ్చారు? అర్లీగా లేవమని, టు వేకప్ ఎర్లీ. మై ఫాదర్ వార్న్డ్ us టు వేకప్ ఎర్లీ. ఓకే, ఇప్పుడిప్పుడే నెమ్మదిగా అర్లీగా లేవడం అలవాటు చేసుకుంటున్నాం. మరి వార్నింగ్ ఇచ్చారు కదా, మరి అలవాటు చేసుకోవాలి. మాకు అలవాటు లేదు, మా ఫాదర్ మాకు వార్నింగ్ ఇచ్చారు, మేము ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాం. అలవాటు చేసుకుంటున్నాము ఇక్కడ వస్తుంది స్ట్రక్చర్. సో మేము కాబట్టి వి. సో వీకి మనకి అలవాటు చేసుకుంటున్నామంటే పాజిటివ్ కదా. వి ఆర్ గెటింగ్ యూస్ టు, మరి V4 యూస్ చేయాలి. వేకింగ్ అప్, లేవడానికి వర్బ్ ఏంటండి? వేకప్, మనకు తెలుసు. మరి V4 కాబట్టి ఏమొస్తుంది? ఇన్ఫార్మ్స్. సో వీఆర్ గెటింగ్ యూస్ టు వేకింగ్ అప్ ఎర్లీ నవ్ డేస్. వీఆర్ గెటింగ్ యూస్ టు వేకింగ్ అప్ ఎర్లీ నవ్ డేస్. అండర్స్టాండ్? మా సిస్టర్కి పెరుగు తినే అలవాటు లేదు. కానీ డాక్టర్ గారు సజెస్ట్ చేశారనమాట తినమని. తను ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటుంది. బేసిక్గా తనకు నచ్చదు, షీ డజంట్ లైక్ ఈటింగ్ కర్డ్ యాక్చువల్లీ. బట్ డాక్టర్ గారు సజెస్ట్ చేశారు, ఓకేనా. తను ఇప్పుడిప్పుడు పెరుగు తినడం అలవాటు చేసుకుంటుంది, ఓకేనా. ఎవరు అలవాటు చేసుకుంటున్నారు? మై సిస్టర్ అంటే షీ కదా. సో మై సిస్టర్ ఈజ్ గెటింగ్ యూస్ టు ఈటింగ్, V4 కదా, తినటం అలవాటు చేసుకుంటుంది. మై సిస్టర్ ఈజ్ గెటింగ్ యూస్ టు ఈటింగ్ కర్డ్. అర్థమైంది కదా. అంటే మనం ఏదైనా ఒక పని ఇప్పుడిప్పుడు అలవాటు చేసుకుంటున్నాము అని చెప్పడానికి మనం యూస్ చేసే స్ట్రక్చర్ ఏంటండి? ఐఎమ్ గెటింగ్ యూస్ టు V4, నెగిటివ్ ఐఎమ్ నాట్ గెటింగ్ యూస్ టు V4. ఈజ్ గెటింగ్ యూస్ టు V4, నెగిటివ్ ఈజన్ గెటింగ్ యూస్ టు V4. ఆర్ గెటింగ్ యూస్ టు V4, నెగిటివ్ ఆన్ గెటింగ్ యూస్ టు V4. సబ్జెక్ట్స్ మీకు తెలుసు. ఐఎమ్కి ఐ వస్తుంది, ఈజ్కి హీ షీట్ వస్తుంది, ఆర్కి వియూదే వస్తుంది అనమాట. ఇస్ దట్ క్లియర్? ఐ హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. సో వెరీ ఈజియెస్ట్ కాన్సెప్ట్. కాకపోతే నేను చెప్పినట్టు స్ట్రక్చర్స్ బాగా గుర్తుండాలి అండ్ వీటన్నిటిని కనెక్ట్ చేసుకోవాలి, ఓకేనా. ఇవన్నిటిని కనెక్ట్ చేసుకుంటేనే లాంగ్వేజ్ అవుతుంది, ఇది మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి మన ఛానల్ని షేర్ చేయండి, ఓకేనా. ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి నాకు తెలుగు వచ్చు సార్, నేను ఇంగ్లీష్ చూసి చదవగలను, చూసి రాయగలను అంటే, సో మన ఛానల్ని ఫాలో అయితే బై యూజింగ్ ఆల్ దీస్ స్ట్రక్చర్స్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. లేదు ఇంకా కొంచెం డీప్గా కావాలంటే చెప్పాను ఇందాకలే, యాప్ని ఫాలో అవ్వండి. లేదు సార్ నాకు లైవ్గా కావాలి అనుకుంటే కనుక మన దగ్గర ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి, ఓకేనా. సో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీటి గురించి కాంటాక్ట్ మీ. ఐఎమ్ సత్య, మై నెంబర్ ఈస్ 7569922288. రైట్. సో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా మదర్కి న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు. ఆవిడ ఇప్పుడు అలవాటు చేసుకుంటుంది. ఇవి రెండు స్ట్రక్చర్స్ కూడా మీకు వచ్చు. మా మదర్కి న్యూస్ పేపర్ చదివే అలవాటు లేదు, ఆమె ఇప్పుడు అలవాటు చేసుకుంటుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్ ఇట్. కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.